అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఏపీ కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇంకా ఏ ఏ అంశాలపై చర్చ జరిగింది? కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగిన అంశాలు కొనసాగుతున్నాయి. చర్చ కొనసాగిన తర్వాత సుమారు 4.5 గంటల పాటు కేబినెట్ సమావేశం కొనసాగింది. అయితే వాస్తవానికి లంచ్ సెషన్ తర్వాత మరికొంత సమయాన్ని మరికొంత చర్చను కొనసాగించాలనేది ముందుగా ముఖ్యమంత్రి అనుకున్నప్పటికీ వాస్తవానికి లంచ్ కంటే ముందే ఈ సమావేశాన్ని ముగించిన పరిస్థితుల్లో 4.5 గంటల పాటు సాగిన ఈ చర్చలో ప్రధానంగా పుష్కరాల నిర్వహణకు సంబంధించిన అంశమే ప్రధానంగా మొదట చర్చకు వచ్చింది. మొదట ఈ 27 మంది చనిపోయిన వారికి ఆత్మశాంతికి మౌనం పాటించడం, దానికి సంబంధించిన సంతాప తీర్మానాన్ని ఆమోదించడంతో ప్రారంభమైన కేబినెట్ ఆ తర్వాత పుష్కరాల నిర్వహణ తీరు పట్ల అంటే మొదట జరిగిన సంఘటనను మినహాయిస్తే మిగిలిన పుష్కరాల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సక్సెస్ అయిందనే ఒక అభిప్రాయాన్ని కేబినెట్ వ్యక్తం చేసింది. అలాగే ముగింపుకు సంబంధించి కూడా అంటే 25వ తేదీన పుష్కరాల ముగింపు జరుగుతుంది కాబట్టి 25వ తేదీన ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఒక ఆలోచన ఉంది. దీంతో పాటు ఈ రాజమండ్రిలో దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని మహాపుష్కర ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో ప్రతి ఇంటిలో కూడా దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించాలి. దీని ద్వారా మహాపుష్కర వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఒక పిలుపును ఈరోజు కేబినెట్ సమావేశం ఇచ్చింది. దీంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అలాగే ఒక తహసీల్దార్ మధ్య జరిగిన మహిళా తహసీల్దార్ మధ్య జరిగిన వివాదంపై కూడా ఈరోజు జరిగిన కేబినెట్లో చర్చించారు. కేబినెట్ ముక్త కంఠంతో తహసీల్దార్కు సంబంధించిన వైఖరినే తప్పుపట్టిన పరిస్థితి ఉంది. తహసీల్దార్ తన బోర్డర్ను దాటి వచ్చి ఆమె తమ విధులను నిర్వహించారు. దీనివల్లే కొంత వివాదం తలెత్తింది అనేది కేబినెట్ అభిప్రాయపడింది. దీంతో పాటు పర్మిట్ ఉన్న లారీని ఆపడం కూడా తప్పే, అది కూడా పూర్తిగా ఎంఆర్ఓ చేసిన తప్పుగానే భావించారు. దీంతో పాటు రాజధానికి సంబంధించి కూడా అంటే ఇప్పటికే సింగపూర్ తన సీడ్ క్యాపిటల్కి సంబంధించిన ఒక ప్లాన్ను సమర్పించిన పరిస్థితుల్లో సింగపూర్తో పాటు జపాన్ కూడా అంటే స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో జపాన్ దేశాన్ని కూడా ఆహ్వానించాలి. పూర్తి స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక అత్యుత్తమ నగరాన్ని అమరావతిలో నిర్మించాలనే ఒక ఆలోచనను ఈరోజు కేబినెట్ సమావేశం తీసింది. దీనిలో భాగంగానే మరికొన్ని దేశాలు ప్రపంచంలోని కజకిస్తాన్, ఆస్కాన్ లాంటి దేశాలు అంటే అతి చిన్న రాజధాని నగరాలుగా చెప్తారు. వీటిలో ఈ రాజధాని నగరాలలో అత్యుత్తమ నగరాలను సందర్శించేందుకు ఒక 5 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలను ఆ నగరాలకు పంపించాలి. అక్కడ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించారు, అక్కడ ఉన్న టెక్నాలజీని ఎలా వాడుకుంటున్నారనే ఒక ఆలోచన కూడా ఈ 5 సభ్యుల కమిటీ కూడా అక్కడ అధ్యయనం చేసి వచ్చిన తర్వాత దానిని ఇక్కడ అమరావతిలో ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు కర్నూలు జిల్లాలో ఒక డిఆర్డిఓకు సంబంధించిన ఏర్పాటుకు 2200 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఈరోజు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు విజయనగరం జిల్లాలో గోల్ఫ్ క్లబ్ ఏర్పాటుకు కూడా కొంత భూమిని కేటాయించారు. మొత్తంగా చూస్తే విశాఖ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అలాగే కర్నూలు జిల్లాలో డిఆర్డిఓ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం భూములు కేటాయించింది. అలాగే మిగిలిన అంశాలకు సంబంధించి విద్యుత్తుకు సంబంధించిన అంశాలను చర్చించారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన అంశాలను కూడా ఈరోజు కీలకంగా చర్చించిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే కనుక పుష్కర నిర్వహణపై పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ రాబోయే కాలంలో జరిగే రాష్ట్ర స్థాయిలో జరిగే ఉత్సవాలకు సంబంధించి ఈ పుష్కరాలలో వచ్చిన ఎక్స్పీరియన్స్ను ఒక కొలమానంగా తీసుకుని ఒక పటిష్టమైన ప్రణాళికతో ముందుకు పోవాలని ఈరోజు కేబినెట్ సమావేశం కూడా నిర్ణయించింది. ఈరోజు 25వ తేదీన జరిగే మహాపుష్కర ముగింపు ఉత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం అలాగే జిల్లా నలుమూల అంటే రాష్ట్రం నలుమూల నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయాలనే ఒక ఆలోచనతోనే ఇంటింటికి దీపారాధన కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఈరోజు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే శ్రీనివాస్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న మున్సిపల్ కార్మికులు చాలా రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేబినెట్ భేటీలో ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది, సమ్మెల పట్ల కఠినంగా వ్యవహరించాలని. ఆ సమ్మె గురించి ఏమైనా ప్రస్తావనకు వచ్చిందా? దాని మీద ఎటువంటి చర్చ జరిగినట్లు మనకు తెలుస్తుంది. మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగింది. మున్సిపల్ మంత్రి నారాయణ ఈ సమ్మె విషయాన్ని ప్రస్తావించారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న డిమాండ్లు ప్రస్తావించిన సందర్భంలో ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా మాట్లాడినట్టు చెప్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె ఒకటే కాదు, ఉద్యోగులు తరచూ ఏదో ఒక వంకతో సమ్మెకు దిగడం కానీ లేదా ప్రభుత్వాన్ని థ్రెట్ చేసే పరిస్థితి తీసుకువస్తున్నారు. ఇక నుంచి కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తరహా సమ్మెల పట్ల ఈల్డ్ కాకూడదు, ఖచ్చితంగా మనం తలవగ్గకూడదు అనేది
ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా చెప్పారు. రాష్ట్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఉద్యోగి తన వంతు బాధ్యతగా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేందుకు ప్రయత్నం చేయాల్సిన తరుణంలో ఇప్పుడు సమ్మెల పేరుతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇరకాటం పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తరహా సమ్మెల వల్ల ఇవి ప్రత్యర్థి పార్టీలకు అలాగే విపక్షాలకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటి పట్ల స్టెబరన్ గా వ్యవహరించాలనే ఒక ఆలోచనను ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. మంత్రులు కూడా ఇదే ధోరణితో ముందుకు పోవాలనే ఒక ఆలోచన చేశారు. కాబట్టి మున్సిపల్ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వం ఇక సానుకూలంగా ఉండే అవకాశం లేదనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మిగిలిన ఏ ఉద్యోగులు సమ్మె చేసినప్పటికీ దానికి పట్ల కూడా ఇదే వైఖరితో ముందుకు పోవాలనేది ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఒక కఠిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం తీసుకుందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.